అందరూ అయ్యగారులు పూజలు చాలామంది ఏం చేస్తారు, లక్షల రూపాయల ఖర్చు ఇలాంటి పరిహారాలు చెప్తారు. మీరు చెప్పే వాటికి ఉచిత పరిహారాలు, లేదంటే అత్యంత తక్కువ ఖర్చుతో కూడుకున్న పరిహారాలు. నిజంగా అద్భుతం గురుగారు. ఇంకొకటి వాకింగ్ గురించి కూడా చెప్తారేంటి మీరు? అవునండి. ఇప్పుడు వాకింగ్ అందరూ దేని గురించి చేస్తారండి? ఆరోగ్యంగా ఉండాలని. ఆరోగ్యంగా మంచిగా మనసు ప్రశాంతంగా ఉండాలని. అవును. నేను చెప్పేది మీరు వెళ్ళేది కరెక్ట్ అయిన పాయింటే. బట్ అదే వాకింగ్ని ఏ వినాయకుడి గుడికో, ఏ ఆంజనేయ స్వామి సన్నదికో, ఏ వెంకటేశ్వర స్వామికో, నీకు నచ్చిన దేవుడికి ప్రదక్షిణలు చేసుకుంటూ వస్తే వాకింగ్తో పాటు మీకు పుణ్యం కూడా కలిసి వస్తుంది. ఇది కూడా వాకింగే. ఓకే. మీకు మైండ్ ప్రశాంతత కలుగుతుంది, ఆత్మవిశ్వాసం కలుగుతుంది, నీ చెడు నీ కర్మ తగ్గుతుంది. మీరు వెళ్ళి మీరు ఒక పార్క్ని వెళ్ళి మీరు వాకింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ మీకు కలిగేది రెండే. ఒకటి హెల్త్ ఇది ఫ్రీగా ఉంటుంది, రెండోది మీకు మైండ్ ఫ్రెష్ వస్తుంది. బట్ మీ కర్మ తగ్గదు, మీకు పుణ్యం రాదు. ఇదే వాకింగే. మీరు ఒక వినాయకుడి గుడిని మీరు ఎన్నిసార్లు చుట్టాలి, ఇప్పుడు మీరు ఒక టైం పెట్టుకుంటారు, నేను ఒక 1 అవర్ నేను తిరగాలి, వాకింగ్ చేయాలి అని అనుకుంటారు. ఆ 1 అవర్ మీరు వినాయకుడి గుడిని తిరిగేస్తూనే ఉండండి, ఎవరితో మాట్లాడకుండా. మీ కర్మ తగ్గిపోతుంది, చాలా మంచి జరుగుతుంది. మంచి జరగపోయినా పర్వాలేదు, చెడు జరగకుండా దేవుడు కాపాడతాడు. ఇది ఈ వాకింగ్ ఇటువైపు తిప్పితే భక్తికి భక్తి, పుణ్యానికి పుణ్యం, ఆరోగ్యానికి ఆరోగ్యం, కర్మకి కర్మ అన్నీ కలిసి వచ్చేస్తుంది. వాళ్ళ బిజినెస్ సక్సెస్, లైఫ్ సక్సెస్, అన్నీ సక్సెస్. దీనిలో ఖర్చు ఏముందండి? మీరు పార్క్కి వెళ్ళే వాకింగ్ని ఇటు మళ్ళించండి. ఎవరైతే మళ్ళీ ఈ గుళ్ళల్లో ఈ దేవుడిది ఒక ఇవన్నీ ఉంటుంది చూడండి, దీపాలు ఈ గోడలన్నీ బూజు పట్టిపోయి దుమ్ము పట్టిపోయి వాటినన్నీ ఎవరైతే తుడిచి క్లీన్ చేస్తారో మీ కర్మ ఆటోమేటిక్గా దేవుడు మీ చెడుని క్లీన్ చేస్తాడు. ఇది నిజం. ఇది నేను చిన్నప్పుడు అమ్మవారి గుడిలో ఒక చీపిరి పెట్టుకుని ఇలా ఊడ్చేవాళ్ళని నేను. నిజమే కావచ్చు, అందుకే చాలా మంది గుడికి వెళ్ళి సేవలు చేసుకోవాలి. సేవ చేసుకుంటే మీ కర్మ. అయ్యా నా దగ్గర పూజ చేయడానికి, హోమాలు చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు, ఈ సేవ చేయి, నీ కర్మ తగ్గిపోతుంది. గుళ్ళని అన్నీ క్లీన్ చేయండి, ఆ దీపాలని, అవి గోడల్ని, ఆ నేలని, ఎన్ని ఉన్నాయి అన్నీ క్లీన్ చేయండి. అది ఒక ఎక్సర్సైజే. పుణ్యానికి పుణ్యం, కర్మ తగ్గిపోతుంది. సో ఈ వాకింగ్ చేసేది ఇటు చేస్తే మీకు డబుల్ బోనస్ డమ్మకాలాగా, అదే వాకింగ్. అంతే కదా, పుణ్యం కలిసి వస్తుంది, మీకు అన్నీ మంచి జరుగుతుంది. సరే, మామూలు వాకింగ్ అంటే మేము మ్యూజిక్ పెట్టుకొని అక్కడ పార్క్లో చుట్టూ ఎక్కడ తిరుగుతుంటాం. మరి గుళ్ళో అన్నారు, గుళ్ళో అన్నప్పుడు కొంచెం పరిశుద్ధంగా మంత్ర జపం చేసుకుంటూ అట్లాంటిది ఏమైనా చేయాలా? అంటే ఆ 30 నిమిషాలు, గంటనో ఏం లేదు, ఏదన్నా ఓం అనే ఒక ప్రణవ మంత్రాన్ని వినుకుంటూ చుడితే చాలు. ఓకే. ఒక ఓం అన్న ప్రణవ మంత్రాన్ని మనము చెవులో దాన్ని వినుకుంటూ అలాగ చుడితేనే చాలు. ఓకే. అది ఏ దేవతా గుడి అయినా సరే. ఓకే. అంటే ఏ దిశగా నడవాలి అట్లాంటివి ఏమైనా ఉంటాయా? మామూలుగా గుడి ఎలాగ చుడతామో అలాగే దిశలో తిరగటమే. సో మీరు 1 అవర్ మీరు వాకింగ్ చేస్తున్నారు, ఆ 1 అవర్ ఇక్కడ చుట్టేయండి, మీ తలరాత మారుతుంది. ఏదైనా సంకల్పం తీసుకుంటే బాగుంటుందా? సంకల్పం తీసుకుంటే ఇంకా మంచిది. మీరు అనుకున్నది మీకు అభిష్టం నెరవేరుతుంది. ఈ రకంగా చేసుకుంటే మొత్తం అన్నీ చాలా మంచి జరుగుతుంది. రైట్. ఇవన్నీ ఒక మీరు విజయ్ గారి గురించి చెప్పారు. అవునండి. ఏంటి ఆయన రాసిన సక్సెస్ వెనుక ఏంటి రీజన్? టోటల్ తమిళనాడులో పెద్ద పెద్ద ఆస్ట్రాలజర్ అందరూ ఓడిపోయారు ఈ విజయ్ విషయంలో. ఎందుకంటే స్టాలిన్, పళనిస్వామిని వీళ్ళకే ఆస్కారం ఉన్నది, వీళ్ళే గెలుస్తారు, ఇతనికి దశాబుద్ధి సపోర్ట్ చేయట్లేదు, ఇతను గెలవడు అని చెప్పారు. అవును, 98% ఆస్ట్రాలజర్స్ చెప్పి ఈరోజు తలదించుకున్నారు, ఓడిపోయారు. ఒక 2 మాత్రమే చెప్పారు లేదు ఇతనే వస్తాడు. అసలు ఇతను వాడిన టెక్నిక్ని ప్రతి మనిషిలో వాడితే వాళ్ళ లైఫ్లో, అంటే వాళ్ళు సీఎం ఎవరు, వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయిపోతారు. పొలిటికల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ దీంట్లో వాళ్ళ రేంజ్లో సక్సెస్ అవుతారు, వీళ్ళు వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇతనిది కర్కాటక లగ్నం, పుష్యమి నక్షత్రంలో పుట్టాడు. ఓకే. విజయ్ది పుష్యమి నక్షత్రము. ఈ నక్షత్రానికి వెనకాల ఉన్న నక్షత్రము 27వ నక్షత్రము
పునర్వసు నక్షత్రము రాముల వారు నక్షత్రము. ఓకే. ఇతను ఈ రాముల వారు నక్షత్రాన్ని ఎలా వాడాడు అనేసి అంటే 23వ తారీఖు పోలింగ్ జరిగిన రోజు నక్షత్రము పునర్వసు నక్షత్రము. ఓకేనండి. స్టాలిన్ గారి నక్షత్రానికి అతను పుబ్బా నక్షత్రము, అతని నక్షత్రానికి సాధక నక్షత్రం వచ్చింది. పోలింగ్ రోజు 23వ తారీఖు ఏప్రిల్ 23. ఎడపాటి పళనిస్వామి నక్షత్రానికి 22వ నక్షత్రము వైనాసిక నక్షత్రంగా వచ్చింది, పోయాడు. స్టాలిన్కి సాధకంగా వచ్చింది అంటే ఒక లెవెల్లో వచ్చాడు. ఇతనికి రాముల వారు నక్షత్రం 27వ నక్షత్రం దైవానుకూల నక్షత్రము సక్సెస్ చేసింది. ఎన్ని సీట్లు వచ్చింది? 108 సీట్లు వచ్చింది. కరెక్టేనా? అంటే 108 అంటే ఎంతండి? 9. ఇతను 27వ నక్షత్రం అంటే ఎంతండి? 9. మళ్ళీ 10వ తారీఖు ఇతను ప్రమాణ స్వీకారం చేసుకున్నాడు, ఓత్ తీసుకున్నాడు. ఆ రోజు చూడండి, లగ్న బిందు, మీరు క్యాలెండర్లో చూస్తే, మీకు పంచాంగంలో చూస్తే తెలుస్తుంది. పునర్వసు నక్షత్రం లగ్న బిందుగా పడింది. అక్కడ కూడా 27వ నక్షత్రానికే యూజ్ చేశారు. ఆ లగ్నం వచ్చేటట్టు ఆ టైంకి పెట్టారు. ఆ రోజు అతను ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు లగ్న బిందు నక్షత్రము పునర్వసు నక్షత్రము, మీ 27వ నక్షత్రము 9 వచ్చిందా? మళ్ళీ దీనికి ముందు గవర్నరు బలపరీక్ష పెట్టాలి అనేసి అన్నాడు. ఓకేనా? బలపరీక్ష పెట్టుకున్నారు. ఆ బలపరీక్ష పెట్టేటప్పుడు కూడా ఉత్తరట్టాది 2వ పాదం నక్షత్రం రోజు ఇతనికి క్షేమతార, లగ్న బిందు ఆశ్లేష నక్షత్రం అంటే 18వ నక్షత్రం పడింది. అంటే 18 అంటే 9 వచ్చిందండి? వచ్చిందా? 9. ఇతనికి మళ్ళీ ఇంకొక విషయం, ఇతనికి బలపరీక్షలో ఎన్ని సీట్లు మొత్తం వచ్చిందండి? 144. ఓకే. 9 ఎంత వచ్చిందండి? 9. వావ్. కనెక్టివిటీ చూడండి, 144 వచ్చింది. సో ఇవన్నీ సక్సెస్. ఒక మనిషి సక్సెస్ అవ్వాలి, నీ 27వ నక్షత్రాన్ని పట్టుకో, నీ లైఫ్ అమోఘంగా సక్సెస్ అయిపోతుంది. సో దాన్ని ఎలా చేయాలి? ఇతను అందరు గెలిచిన తర్వాత మామూలుగా మనం గెలిస్తే జాలీగా ఎంజాయ్ చేయటానికి మనం ఈ అమెరికాకో లేదు సింగపూర్కో మలేషియాకో గోవాకో ఎంజాయ్ చేస్తాం. ఇతను డైరెక్ట్గా తిరుచెందూరుకు వెళ్ళి హోమం చేయించుకున్నాడు. తిరుచెందూరుకు ఎందుకు వెళ్ళాడో తెలుసా? తిరుచెందూరు అన్న స్థలము సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రము, ఓకే, గురు నక్షత్రము. ఓకేనండి. సుబ్రహ్మణ్య స్వామి ఇది గుజుడికి న్యూమరాలజీ ప్రకారం ఏ సంఖ్య? 9 వచ్చిందా? అతను ఎక్కడికి వెళ్ళాడు? తిరుచెందూరుకి వెళ్ళి శత్రు సంహార హోమాన్ని చేసుకున్నాడు. ఇది ఇతని సక్సెస్.